హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వంటలు. హోప్ మా పాత వంట మీకు నచ్చే ఉంటుంది, ఫిష్ ఫ్రై. సో ఈరోజు మేము కొత్తగా ట్రై చేయబోతున్నాం, దట్ ఈస్ చికెన్ లజోనీ. కొంచెం స్పైసీగా ఉంటుంది విత్ పరోటా అన్నమాట. ఎందుకంటే ఆ స్పైసీకి మ్యాచ్ అయ్యేలాగా ఏమైనా తింటే బాగుంటుంది కదా. సో పరోటా సెలెక్ట్ చేసుకున్నాము. పరోటా మేము చేస్తున్నాం అనుకున్నారు కాదు, మేము ఆల్రెడీ చేసి ఉన్నది మేము హీట్ చేసుకొని రెడీమేడ్ పరోటాని తీసుకొచ్చి మేము చేసుకొని తింటాము. సో దట్ వాజ్ ద ప్రాసెస్. పరోటా మేము చేయట్లేదు ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అదంతా అంటే మనకి ఈ గార్డెన్లో పరోటా చేయడం అది కుదరదు. సో పరోటా మేము అట్లా చేస్తున్నాము. సో చికెన్ లజోనీ మేము స్టార్ట్ చేయబోతున్నాం. దానికి ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను, కొంచెం స్పైసీగా ఉంటుంది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇవి మన స్టార్ ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏంటంటే ధనియా, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, జీలకర్ర, స్టార్ అనాస్ పువ్వు, నెక్స్ట్ నల్ల మిరియాలు, నెక్స్ట్ ఇది మరాఠీ మొగ్గ. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఈ ఇంగ్రీడియంట్లో. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీంతోపాటు కర్డ్ కూడా కావాలన్నమాట. సో ఇది. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ మనం లెమన్ పిండుకుంటున్నాము. లెమన్ జ్యూసీ లెమన్. ఫ్రెండ్స్, మేము 1/2 kg చికెన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, నెక్స్ట్ కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, ధనియా పొడి వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఒక 2 teaspoons వేసుకుందాము. ఎందుకంటే ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్. దాంతోపాటు కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెంసేపు మూత కూడా పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం బాండీ పెట్టేసుకొని అందులోని ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాము, పొడి చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బాగా రోస్ట్ చేసుకుందాము. ఒక ఫ్లేవర్డ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో మేము ఆయిల్ కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ డ్రైగా చేస్తున్నాము. ఇక్కడ క్లైమేట్ చూస్తే సూపర్ ఉంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఏంటంటే మనకి నాటుకోళ్ళు అవి పెంచుతూ ఉంటారు ఇక్కడ. సో ఈసారి మనం ఇక్కడ సెటప్ చేసాం అన్నమాట. ప్లేస్ కొంచెం మారుస్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మాకు కూడా చేయడానికి సరదాగా ఉంటుందని ఇట్లా సెటప్ చేసాము. చూడండి, ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రై ఇందులో వేసి మనం దంచుకుందాం ఫ్రెండ్స్, పొడి పొడిగా, కచ్చా బిచ్చా కాదు, కచ్చా బచ్చా ఏదో బచ్చా. కానీ ఫ్రెండ్స్, ఈరోజు మంచి గాలి ఉంది. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది. ఇన్ని రోజులు అంత గాలి లేదు, కానీ ఈరోజు చాలా గాలి ఉంది. ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చాగా దంచుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు బాగా దంచుకుందాము. మామూలుగా అయితే ఒక రేంజ్లో దంచుకుందాం. ఇంటి దగ్గర ఉంటే మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. మనం తోటలో ఉన్నాం, తోటలో మిక్సీ కష్టం కాబట్టి ధనియా అవన్నీ డ్రైగా వేపాం కదా ఫ్రెండ్స్, అది దంచుతూ ఉంటే ఒక అరోమా వస్తుంది, సూపర్ ఉంది అసలు.
స్మెల్ ఆ ఎండుమిర్చి, ఆ ధనియా, వావ్ చాలా బాగుంది. ఆసమ్ ఫ్లేవర్. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల ధరా. జుబేర్ ఎందుకే నీ మేనత్ కూతురు ఎవరు? మా ఆవిడ. సో మనం గిన్నె పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండ్ కొద్దిగా గీ కూడా వేసుకుందాము. ఫ్లేవర్గా ఉంటుంది, బాగుంటుంది. వేడెక్కాక అందులో చికెన్ వేసేసుకుందాం. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకుందాం. సో చూస్తే బాగా వేడెక్కింది. ఇందులో వేసేసుకుంటున్నాం. గీ ఫ్లేవర్ వస్తుంది. సో చికెన్ రోస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాము. చాలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు గీ వేసాం కదా ఫ్రెండ్స్, ఆ అరోమా బాగుంది. కొద్దిసేపు మగ్గనిద్దాము మూత పెట్టుకొని. మధ్యలో ఒకసారి కలిపేసుకొని పెట్టుకుందాము. గట్టిగా చెప్పండి. మధ్యలో ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడే. మెల్లగా ఫ్లేవర్ ఒక్కొక్కటి కింద దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న స్పెషల్ మసాలా మిక్స్, మన స్టార్ ఇంగ్రీడియంట్ దీనికి ఇదే స్పెషల్, వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇందాక ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం, గీ వేసాము. సో స్మెల్ మాత్రం భలే వస్తుంది. మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసాక చూసారా కలర్ కూడా ఎట్లాగైందో. టేస్ట్ అదిరిపోతుంది అని అనుకుంటున్నాను. చూసి చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, కలర్ మారిపోయింది. స్మెల్ మాత్రం అబ్బా ఒక్క రేంజ్లో ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ స్మెల్ అదిరిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇంకా అయిపోవచ్చింది. కొత్తిమీర ఎంత వేసుకున్నా పర్లా, ఫ్లేవర్ బాగానే ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మంది అయిపోయింది. ఇంక దించేసుకుంటున్నాము. కర్రీ మంద అయిపోయిందా? కాపీ చికెన్ లజానీ కర్రీ అయిపోయింది. దించేస్తున్నాను ఇంకా. ఏరా అండి చెప్తాం. మరి ఏం తింటున్నాం, దేంట్లో తింటున్నాం చూడాలి కదా. ఫ్రెండ్స్ వేడెక్కేసిందా? ఇది వేడెక్కేసింది. మనం పరోటాలు కాల్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు మలాబార్ పరోటా. పరోటా వేడికి ఇదే పెనమే పోతుంది.
ఎలా ఉందన్నా? సూపర్ ఉంది. బాగుందా? సూపర్. స్పైసెస్ బాగున్నాయి, ఘాటుగా ఉంది. ఓకే. నిమ్మకాయ పిండుకోకపోతే కష్టం. ఓకే, బాగుంది. ఓకే. హాయ్ లియో, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బెటరా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక తోటలో కలుద్దాం విత్ అనదర్ రెసిపీ. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ గివ్ కామెంట్. పైన గంటను కూడా కొట్టండి. And thank you so much for watching our videos. Thank you very much.